ఇవంతా మన సారోళ్ళదే గొప్పతనం. వాళ్ళు చెప్పిన పాఠాలతోనే మనం ఈ విధంగా అందరూ ఒక స్టేజ్ మీద ఉన్నాం. ఈ సమయాన్ని నాకు కేటాయించినందుకు ప్రతి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన గురువు గారు అందరికీ కూడా నమస్కారం సార్. నా పేరు మహబూబ్ బాషా. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే మన హై స్కూల్లోనే చదువుకున్నప్పుడు నేను వేసుకున్న కొన్ని జ్ఞాపకాల్లో భాగంగా నాకు ఇష్టమైన సబ్జెక్టు ఏది అన్నప్పుడు సైన్స్లో బయాలజీ. ఆ బయాలజీ అన్నప్పుడు మనకి 9వ తరగతిలో ఏ సెక్షన్ బి సెక్షన్ రెండూ కలిపి HIV AIDS ప్రివెన్షన్ మీద మనకి రాఘవేంద్ర సారు తర్వాత చంద్రకృష్ణారెడ్డి సార్ గారు అనేటువంటి అప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి ఈ HIV ప్రివెన్షన్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి మన యువతకందరికీ తెలియజేయాలని అప్పుడు 2 days క్లాస్ తీసుకొని మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే నేను నా ఎడ్యుకేషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత రామగింది. ఇప్పటికి నేను చేస్తున్నటువంటి ప్రొఫెషన్లలోనే డెవలప్మెంట్ సెక్టర్లను డిఫరెంట్ NGOస్లో వేరే ఆర్గనైజేషన్స్లో అంతా కూడా చేస్తూ ఉండడం జరిగింది ఆ ప్రొఫెషన్. అందులో భాగంగానే సార్ అప్పుడు పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు మన కోసము చెప్పాలన్నప్పుడు ఈ సబ్జెక్ట్ని సారు మనకి సునాయాసంగా బాగా అర్థవంతమయ్యే విధంగా బాగా పాఠాలు చెప్తూ మంచిగా బోధించినారు అనేటువంటిది నాకు చాలా బాగా అర్థమైంది ఆ రోజుల్లోనే. ఎందుకంటే 10th క్లాస్ అనేసరికి చాలా భయంతో సబ్జెక్టులన్నీ ఎలా ఉంటాయో 10వ తరగతి పాస్ అవుతామా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లతో 9th నుంచి 10th రావడం జరిగింది. అందులో చాలా చక్కగా పాఠాలు చెప్తూ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాడు కాబట్టి సాధ్యమైనంత వరకు లెక్కల్లో ఎవరు కూడా ఫెయిల్ అవ్వకుండా అందరూ పాస్ అయ్యారు బాగా అని నా అభిప్రాయం ఆ రోజు బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎంత చదువుకున్నా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ట్యూషన్ దగ్గర కూడా చదువుకున్నారు. ఇక్కడ తీసుకున్న ఒక లెక్కనంతా కూడా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ అప్పుడు ఏమో అందరికీ అర్థమైందా అంటే ఎవరు కూడా పైకి లేచి అడిగిన ప్రసక్తి లేదు. ఒక కృష్ణన్నాడు ఇక్కడికి వచ్చిన్నాడు. కృష్ణన్నాడు కూడా సార్ మాకు అర్థం కాలేదు సార్ అన్నాడు. వాడికి అర్థం కాలేదంటే లేరా అన్నాడు. నేను అనుకున్నా వీడు అయిపోయినారా చచ్చిపోయాడు అంటే చేతిలో మంచి స్టిక్ ఉంది ఇంకా వీడు అయిపోయినారా అయిపోయింది కథ అనుకుంటే అనంతరెడ్డి, అశోక్, రమేష్, చిదానంద పానెల సార్ని సన్మానిస్తున్నారు. వెంకటనాయుడు సార్ బ్లెస్సింగ్స్ తో నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు CA అవుతావు. ఉండి నేను రావాలి ఫస్ట్ లో ఫస్ట్ కొంచెం వెనక్కి వెళ్ళండి. కెమెరా కొంచెం కొద్దిగా బ్యాగ్ వేసుకోండి. చంద్ర స్ట్రైట్ వేసుకోండి. రాజు కొద్దిగా బ్యాగే వేసుకో చేయరు. ఫ్రంట్ లైన్ కొద్దిగా బ్యాగే వేసుకోండి. లైన్లో వేసుకోండి. సురేష్ నవ్వండి రా మామ, కొంచెం నవ్వండి. ABCD
ఒక్కసారి కిసిక్కనండి సార్. అవునా ఓకేమ్మా బాబు. ఎవ్రీ ఫేస్ రావాలా టైం తీసుకున్నా పర్లేదు టైం టేకింగ్ తీసుకున్నా అంత కవర్ చేయి. ఓకే అంతా రెడీ ఉండండి. ఏ కుసాలు కుసాలు సార్ మళ్ళీ కలుపుతాం. సైలెంట్ ఉండండి. ఓకే అంతా కెమెరా కలిసి చూడండి ఒకసారి. So you made this day as ours. అన్న రే బాబు గిరానైనా పట్ట 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 లైటింగ్ సరిగ్గా రావట్లేదు. ఈ లైటింగ్ వస్తుంది అన్న. మీరు ఈ పక్క వస్తారా? నెక్స్ట్ బొబ్బుల రమేష్ నేతపై బయట పడేసి రాబండి. దాంతో పాటు ఇంకోటి పక్కలో ఉన్న నరసింహపల్లుడు పానీగాడని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు లెక్కల్లో ఎవరు కూడా ఫెయిల్ నాటండి పోయండి నీళ్ళు పోయండి.